మాజీ మంత్రి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కూటమి సర్కార్ టచ్ చేయలేకపోతోంది. మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసులోనూ వెనకడుగు వేస్తోంది. తిరుపతిలో పెద్దిరెడ్డి చేతిలో బుగ్గమఠం భూములు ఉన్నాయని జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే పెద్దిరెడ్డి అనుచరుడి కేసులో ఉదాసీనంగా సిఐడి వ్యవహరించిందని పలు ఆరోపణలు వస్తున్నాయి. రిమాండ్ రిపోర్ట్ విషయంలో కూడా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు పెద్దిరెడ్డి ఆధీనంలోని బుగ్గమఠం భూముల్లో సర్వే చేసేందుకు వెళ్లిన దేవాదాయ శాఖ అధికారులు కూడా వెనక్కి తగ్గారు. దీంతో పెద్దిరెడ్డికి వ్యతిరేకంగా వెళ్లేందుకు అధికారులు భయపడుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. పెద్దిరెడ్డి విషయంలో పోలీసులు కూడా రిస్క్ తీసుకోలేకపోతున్నారు. దీంతో పెద్దిరెడ్డిని కాపాడుతున్న ఆ అదృశ్య శక్తి ఎవరని పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్థిక సంఘం పర్యటన పేరుతో దేవాదాయ శాఖ భూముల సర్వే వాయిదా వేసింది. దీంతో పెద్దిరెడ్డిని టచ్ చేయలేరంటున్నారు ఆయన అనుచరులు. న్యూస్ లెన్స్ చూస్తున్నాం. మాజీ మంత్రి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కూటమి సర్కార్ టచ్ చేయలేకపోతోంది. మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసులోనూ వెనకడుగు వేస్తోంది. తిరుపతిలో పెద్దిరెడ్డి చేతిలో బుగ్గమఠం భూములు ఉన్నాయని జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే పెద్దిరెడ్డి అనుచరుడి కేసులో ఉదాసీనంగా సిఐడి వ్యవహరించిందని పలు ఆరోపణలు వస్తున్నాయి. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ రవివర్మ లైవ్ లో అందిస్తారు. రవివర్మ, మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసులో ఇన్ని నెలలు కావస్తున్నప్పటికీ కూడా ఎందుకు కూటమి సర్కార్ దీన్ని టచ్ చేయలేకపోతోంది? ఎందుకు ఎటువంటి చర్యలు తీసుకోలేకపోతోంది? శ్రీదేవి, మీరు చెప్పట్టుగానే పెద్దిరెడ్డి ఏది చేసినా చేతికి అంటకుండా చేయడం ఆయనకి వెన్నతో పెట్టిన విధిగా భావించవచ్చు. ముఖ్యంగా దాదాపు 35 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి పెద్దిరెడ్డి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన రాజకీయ అనుభవంతో దేశవ్యాప్తంగా కాకుండా వివిధ రాజకీయ పార్టీల్లో జాతీయ స్థాయిలో పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఈ నేపథ్యంలోనే గత ఎలాంటి క్రిమినల్ చర్యలు ఏది చేపట్టినా కూడా ముఖ్యంగా అంటే పెద్దిరెడ్డి అతనికి అంటకుండా చేసుకోవడం అతని నైజము. ఈ క్రమంలోనే మొన్న మదనపల్లిలో జరిగినటువంటి ఆర్డీఓ కార్యాలయ ఫైల్స్ దగ్ధం కేసులో కూడా అతని చేతికి అంటకుండా తన అనుచరుల చేత చేయించినటువంటి ఘటన కూడా ముఖ్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలోనే దాదాపు అంటే గుర్రంకొండ, మదనపల్లి, పొంగనూరు పట్టణ ప్రాంతాల్లో దాదాపు 1000 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూముల్ని కాజేసి ముందుగా తన అనుచరుల పేరుతో రిజిస్ట్రేషన్ చేయించడం, అనుచరుల దగ్గర నుంచి తన పేరుతో చేయించుకోవడం, అలాంటి విధానం వల్ల మొన్న జరిగినటువంటి ల్యాండ్ సర్వే కుంభకోణంలో సైతం, అంటే మదనపల్లిలో జరిగినటువంటి భూ కుంభకోణంలో సైతం అతనికి ఎలాంటి ఆధారం దొరకకుండా, ప్రభుత్వానికి ఎలాంటి ఆధారం దొరకకుండా సాక్షాత్తు ఆర్డీఓ కార్యాలయంలోనే అగ్ని ప్రమాదం సృష్టించి ఫైల్స్ అన్నీ దగ్ధం చేసినటువంటి ఘటన అంటే క్రిమినల్ రాజకీయాలకు ఏ స్థాయికైనా పాల్పడేటటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తిగా ప్రధానంగా భావించవచ్చు. ఈ నేపథ్యంలోనే అలాంటి ఘటన అయితే చోటు చేసుకుంది. మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసులో ఎలాంటి చిన్న ఆధారం లేకుండా పూర్తిగా ధ్వంసం చేసేశారు. ఆర్డీఓ కార్యాలయం ఫైల్స్ అన్నింటినీ కూడా పూర్తిగా తగలబెట్టారు. దాదాపు 5,000కు పైగా ఉన్నటువంటి రెవెన్యూ రికార్డులు మొత్తం కూడా ఖాళీ బూడిదైనటువంటి ఘటన చోటు చేసుకుంది. దాని మీదే ప్రభుత్వం సిఐడి విచారణ సాగుతూ ఉంది. దాదాపు ఏడాది పాటు సాగుతూ ఉన్నా కూడా ఇదివరలో పూర్తి స్థాయి నివేదికనైతే ప్రభుత్వం సిఐడి అధికారులు సిద్ధం చేయలేకుండా ఉన్నారు. మొన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రధాన అనుచరుడైనటువంటి మాధవరెడ్డిని సైతం అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి కోర్టులో అరెస్ట్ చేయకముందే అతను బెయిల్ తెచ్చుకున్నాడు. బెయిల్పై విడుదలయ్యాడు. విడుదలైన అనంతరం మళ్ళీ ఉన్నపలంగా విచారణ పేరుతో నోటీసులు ఇచ్చామని చెప్పేసి సిఐడి పేర్కొనడం, అందుబాటులో లేకపోవడంతో ఉన్నపలంగా అరెస్ట్ చేయడం, అరెస్ట్ చేసి 2 రోజుల పాటు సిఐడి కస్టడీ పెట్టుకునేసి చిత్తూరు సిఐడి కోర్టులో హాజరుపరచగా
జడ్జి సైతం సిఐడి అధికారులను తప్పుపట్టారు. రిమాండ్ రిపోర్ట్లో తప్పులు తడక ఏంటి అని చెప్పేసి మున్నపల్లంగా పోలీసు అధికారుల తీరును తీవ్రంగా తప్పుపట్టారు. ఇలాంటివన్నీ పరిగణలోకి తీసుకుంటే తనకు ఉన్న పలుకుబడితో ఏ స్థాయికైనా ఏమో అధికారులను మెస్మరైజ్ చేసి తనకు అనుకూలంగా మార్చుకునే తత్వం ఉన్నటువంటి వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని చెప్పేసి తెలుస్తూ ఉంది. రిమాండ్ రిపోర్టు అంటే మాధవరెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రధాన అనుచరుడు ఏంటి మాధవరెడ్డి హస్తం ఉందని చెప్పి జిల్లా అంతా అందరికీ తెలుసు బాహటంగా. అందరూ పేర్కొంటున్నారు ఇతనే దగ్గర చేయించాడు, ఆర్డీఓ కార్యాలయం తగలబెట్టించాడు అని చెప్పేసి. అయితే ఎలాంటి ఆధారం అయితే అక్కడ స్పష్టంగా చూపించలేని పరిస్థితి సిఐడి అధికారులకు నెలకొనింది. ఈ నేపథ్యంలోనే ఆధారాలు ఉంటేనే కోర్టు సైతం దాని కేసును పరిగణలోకి తీసుకుంటుంది. ఆధారం లేనప్పుడు ఎటువంటి వ్యక్తినైనా వదిలేస్తుంది. ఇప్పుడు అదే జరిగింది మొన్న సిఐడి కేసులో కూడా. మొన్న మాధవరెడ్డిని అరెస్ట్ చేసి చూపించిన క్రమంలోనే ఎలాంటి స్పష్టమైన ఆధారం చూపించకపోవడంతోనే దట్టు రిమాండ్ రిపోర్ట్లో తప్పులు ఉన్న కేసు ఇతనికి వర్తించినటువంటి సెక్షన్స్ అంతా పెట్టి చూపించడంతో జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ మేరకు అతను మళ్ళీ బెయిల్ మీద రిలీజ్ అయిన ఘటన చోటు చేసుకుంది. ఒకవైపు ఆర్డీఓ కార్యాలయ ఫైల్స్ దగ్ధం కేసు ఒకవైపు జరుగుతూ ఉంటే మరోవైపు బుగ్గమఠం తిరుపతిలో బుగ్గమఠానికి సంబంధించి పెద్దిరెడ్డి నివాసం ఉన్నటువంటి మారుతి నగర్లో నివాసం ఉన్న సమీపంలోనే అంటే అతని ఇంటికి ముందు తూర్పుగానే ఉన్నటువంటి బుగ్గమఠంలో దాదాపు 14 ఎకరాలు ఆక్రమించుకునేసి గోశాల ఇవన్నీ కట్టుకుని చేసుకుంటూ ఉంటే దాని సర్వే పేరుతో వచ్చినటువంటి అధికారులు సర్వే చేస్తున్న క్రమంలోనే వైసీపీ నాయకులు అడ్డుపడడం, మంత్రి ఫోన్ చేయడం, దాంతో వాళ్ళు ఎలాంటి సర్వేను వదిలేసి వెళ్ళిపోవడం. ఇవాళ అంటే ఫైనాన్స్ కమిటీ తిరుపతిలో విజిట్ ఉంది కాబట్టి మేము చేయలేమని చెప్పేసి నిమ్మకుడు చేతులకు చేసినటువంటి ఘటన ఉంది. అంటే జాతీయ స్థాయిలో పలుకుబడిని ఉపయోగించుకొని ఎలాంటి కేసులకు ఆధారం చిక్కకుండా పెద్దిరెడ్డి తన రాజకీయ పలుకుబడిని ఇచ్చి తప్పించుకున్నటువంటి ఘటన చోటు చేసుకుంటా ఉంది శ్రీదేవి. రైట్ రవి వర్మ, థ్యాంక్ యూ.